ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన నేతల మధ్య వార్ నడుస్తోంది. మేయర్ పదవి తమకే ఇవ్వాలని జన సైనికులు పట్టుబడుతున్నారు. అయితే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది టీడీపీయే తీసుకోవాలని పచ్చ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తమకి హ్యాండ్ ఇస్తే రానున్న ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్లో మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేయాలని జనసేన నేతలు కసిగా ఉన్నారట. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక టీడీపీ నాయకత్వం తలపట్టుకుంటోంది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కార్పొరేషన్ కు ఘన చరిత్ర అయితే ఉంది, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ లో పారిశుద్ధ్యం కానీ మౌలిక సదుపాయాలు కానీ అధ్వానంగా తయారయ్యాయి. అయితే 200 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఉండే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కి మేయర్ అయితే ఆ కిక్కే వేరనుకుంటారు రాజకీయ నేతలు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏలూరులో 3 ప్రభుత్వాలు మారాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వచ్చింది. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ఏలూరు మేయర్ గా ఒక్కరే కొనసాగుతున్నారు. దశాబ్దానికి పైగా షేక్ నూర్జహాన్ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి మేయర్ అయిన నూర్జహాన్ 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆమె పదవిలో కొనసాగారు. గత ఎన్నికల అనంతరం ఆమె టీడీపీలో చేరారు. అలా ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఏళ్ల తరబడి ఏలూరు కార్పొరేషన్ లో మేయర్ పదవి తమకు అందని ద్రాక్షగానే ఉండిపోయిందని ఏలూరు ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు అక్కసుతో ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి పదవి కొనసాగించడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈసారైనా ఆ పదవిని పార్టీ కోసం పనిచేసిన నేతలకు కట్టబెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో మేయర్ పీఠం కోసం స్థానిక టీడీపీ నేతలు ఎవరి దారిలో వారు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. గతంలో మేయర్ పదవి కోసం ప్రయత్నించి భంగపడ్డ నేతలు చాలా కాలంగా నిరాశగా ఉన్నారు. ఈసారైనా ఆ పదవిని చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన ఆశించింది. అయితే పొత్తుల లెక్కల్లో భాగంగా ఏలూరు నుంచి టీడీపీ పోటీ చేసింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి జనసేన నేతనే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసేన నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కూడా. టీడీపీలోనూ మేయర్ పదవి కోసం రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. వారిలో కొందరు నారా లోకేష్ కు సన్నిహితులు కాగా, కొందరు చంద్రబాబు నాయుడికి సన్నిహితులుగా ఉన్నారు. ఈ నేతలు అమరావతిలో పైరవీలు మొదలుపెట్టేశారట. ఏలూరు ఎమ్మెల్యే కూడా మేయర్ పదవి విషయంలో అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నారట. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడ్డ వారికి మేయర్ పదవి ఇస్తారా, లేక టీడీపీ సంప్రదాయం ప్రకారం ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే పదవిని ఇస్తారా అన్నది టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఎన్నికలకు ముందే జనసేనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఎన్నికల్లో సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు టీడీపీని కంగారు పెడుతున్నాయి. ఇటు జనసేన నేతలు కూడా టీడీపీ న్యాయంగా మేయర్ పీఠాన్ని తమకు ఇవ్వకపోతే కార్పొరేషన్లోని మొత్తం 50 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు. టీడీపీ జనసేనల మధ్య ఈ వార్ ఇలానే కొనసాగితే ఎన్నికల్లో కూటమి కుదేలు కావటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.